ఆ అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్లో ఉన్నాయో తీసుకొచ్చి ఈరోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపా యాక్ట్ కిందకు వస్తాయి. 2029 తర్వాత ఏ క్షణమైనా చట్టం మారుద్ది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుద్ది. ప్రభుత్వం మారిందనుకోండి చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి ఈ సోకాల్డ్ ఏబిఎన్, TV5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది, కొడుతున్నారు కొట్టండి. బట్ వన్ డే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ అ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. ఆ రోజు వచ్చిన రోజున UAPA యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? టైం విల్ డిసైడ్. నెంబర్ 2, ఫైనల్గా నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు వీడియో కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజులు, 10 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అంటే ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 2 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే జన సైనికుడు, ఆకువీడు జన సైనికుడు, జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 5 సినిమాలకి 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ PSC చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగానే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆక్విడ్లో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం అంటారు కానీ ఇట్లా తప్పుకుంటే, పిచ్చుక తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలావునున్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టుల వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాప నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక వాళ్ళకి కలగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకర సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు.
మీరు మొదలు పెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. 2024 వరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాల్లో రమారమి ఆయన ఇన్కమ్ 400 కోట్లు అయితే ఆయన చూపించిన ఇన్కము 114 కోట్ల రూపాయలు. అంటే వాట్ అబౌట్ సప్రెస్డ్ అమౌంట్ అండి? రమారమి 400 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు చూపించారు. 286 కోట్ల రూపాయలు సప్రెషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 286 కోట్లకి ఆయన ట్యాక్స్ ఎగవేశారు. అకార్డింగ్ టు ఆయన ఓవరాల్ స్టేట్మెంట్ ఏమో ఎవ్రీడే 2 crores, ప్రతి మూవీకి 100 కోట్లు. 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కము. సో ఈ 400 కోట్ల ఇన్కమ్లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. సో ఈ ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 114 కోట్ల ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో ఈ మైనస్ చేసేసి 0 చేయొచ్చు ట్యాక్స్, ఐ డోంట్ నో. కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి I don't know. The income tax has to verify. The income tax has to take a cognizance. రిపోర్ట్ ఇద్దాం. జన సైనికులు నా మీద ఇచ్చారు కదా, నేను కూడా రిపోర్ట్ ఇస్తా. నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ డిసైడ్.